ఈరోజు మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ వారికి మాచర్ల నియోజకవర్గ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అలాగే ప్రజలందరి తరఫున కూడా వారికి ముఖ్యమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి నరేంద్ర మోడీ గారు అధికార పీఠాన్ని అధిరోహించేటప్పటికీ ఈ దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంటా ఉంది. మరి ఒక టెర్రరిజం కావచ్చు, అలాగే ఇరుగు పొరుగు దేశాలతో మరి నిత్యం ఘర్షణ వాతావరణం. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత మరి ప్రపంచ పటంలో ఆర్థిక రంగంలో ఎంతో వెనుకబడిన భారతదేశాన్ని 4వ స్థానాన్ని నిలబెట్టారు అంటే వారి ఘనతని మనం ప్రశంసించాలి. అనేక మంది అనేక విమర్శలు చేయొచ్చు, కానీ నిరంతరం భారతదేశాన్ని ఏ విధంగా అగ్రగామిగా నిలబెట్టాలి అనే తాపత్రయంతో మరి వారు పనిచేస్తున్న విధానం దేశం అనేక పెను సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ జాతీయ అంతర్జాతీయ సమాజంలో అన్నిటినీ కూడా తనదైన శైలిలో ఈరోజు ప్రపంచ స్థాయి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఎదిగారు అంటే వారే ఇది భారతీయుడిగా ప్రతి ఒక్కరూ కూడా మనం గర్వించాల్సిన సందర్భం. అంతేకాదు మనం చూస్తూ ఉన్నాం, జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉండేదో, అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జమ్మూ కాశ్మీర్ని మరి భారతదేశంలో అన్ని చట్టాలు అన్ని ఒకే దేశం ఒకే చట్టం అనే విధంగా అక్కడ కూడా స్వయం ప్రతిపత్తిని తీసివేసి భారత రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా ఏర్పాటు చేసి ఈరోజు ఎన్నికలకి పోతా ఉన్నారు. అంతేకాదు దేశం సరే ఒకప్పుడు జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఉంటే ఈరోజు జై జవాన్ జై కిసాన్ జై వైజ్ఞానిక్ అని చెప్పేసి టెక్నాలజీ పరంగా కూడా భారతదేశాన్ని ముందుండే ప్రయత్నం చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వారందరూ కూడా ప్రపంచ నాయకులందరూ కూడా నరేంద్ర మోడీ వైపు చూసే పరిస్థితులు మరి ఉన్నాయి అంటే ప్రతి భారతీయుడు కూడా గర్వించాలి. వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని మరెంతో కాలం ఈ దేశానికి ప్రధానిగా సేవలు అందించాలని, ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.